మనలో ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరిపై, ఏ క్షణాన పుడుతుందనే విషయం ఎవ్వరూ చెప్పలేరు. అయితే తొలిసారి ప్రేమలో పడినప్పుడు మాత్రం మనసులో ఉండే ఫీలింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. మన కళ్ల ముందు కొత్త కలర్ఫుల్ వరల్డ్ వాలిపోయినంత ఫీలొస్తుంది. నాకు కూడా ఇలాంటి ఫీలింగే వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మేమిద్దరం తప్ప ఇంకెవరూ లేరనే ఫీలింగ్ కలిగింది. నేను ఆఫీస్లో చేరి 6 నెలలైనా 3 నెలల క్రితమే నాకు తన గురించి తెలిసింది. ముందుగా మా ఇద్దరికీ ఫోన్లో పరిచయం అయ్యింది. వాట్సాప్లో మొదలైన మెసేజ్తో మొదలైన మా ముచ్చట్లు. తర్వాత ప్రతిరోజూ గంటల కొద్దీ ఫోన్లలో గడపడం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పిచ్చాపాటి కబుర్ల నుంచి ఇష్టాలు, అభిరుచులు తెలుసుకునేంతలా మా ఇద్దరి పరిచయం పెరిగింది. రోజూ ఉండే ఆఫీస్ వర్క్, ఇతర పనులకు బ్రేక్ ఇచ్చి, ఎక్కడికైనా వెళ్లి హ్యాపీగా గడపాలని అనుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మేమిద్దరమే కొత్త లోకంగా మారిపోయాం. వీటన్నింటి సంగతి పక్కనబెడితే, నా లవ్ స్టోరీ అందరిలా కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ స్టార్ట్ కాలేదు. నా ప్రేమ బస్సులో జర్నీ చేస్తుండగా భలే గమ్మత్తుగా స్టార్ట్ అయ్యింది. ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూ ఉండేది. నేను ఆశలు వదులుకున్న సమయంలో అకస్మాత్తుగా తనే ఫోన్ చేసి ఈ వీకెండ్ ఖచ్చితంగా విహారయాత్రకు వెళ్దాం అని చెప్పింది. నేను ఊరికే చెబుతుందనుకున్నా. కాని నాకు నిజంగా షాకిచ్చింది. నాకంటే ముందే తనే రెడీ అయిపోయింది. అలా నేను, తను స్లీపర్ బస్సులో బెంగళూరుకు బయలుదేరాం. మా ఇద్దరివీ పక్క పక్కన సీట్లే. తను నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నంతసేపు నాకు సమయమనేదే తెలియలేదు. అలా నేను, తను స్లీపర్ బస్సులో బెంగళూరుకు బయలుదేరాం. మా ఇద్దరివీ పక్క పక్కన సీట్లే. తను నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నంతసేపు నాకు సమయమనేదే తెలియలేదు. అలా ఇద్దరం కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎన్నిసార్లు ప్లాన్లు వేసుకున్నా, ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూ ఉండేది.